దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. కొద్ది సమయం మాత్రమే మన ముందు ఉన్నది. కొద్ది సమయం మాత్రమే మన ముందు ఉంది. మనము గత వారంలో జ్ఞాపకం చేసుకున్న విషయాల్లో ఆ చివరి విషయాన్ని మనము మరికొంత జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. దాని కొరకైన సమయం మాత్రమే మన ముందు ఉంది. దేవుని వాక్యంలో రోమాపత్రిక 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢీగా నమ్ముచున్నాను అనేది ఈ వాక్యంలో మనం చూస్తున్న విషయం. ఇందులో అనేకమైన విషయాలు ఉన్నాయి, మనం ధ్యానం చేద్దాం. మొదటి అంశములోనే చాలా విషయాలు కనబడుతూ ఉన్నాయి. మీరు కేవలం మంచివారు మంచితనం అనేది మనం మొదట ధ్యానం చేస్తున్నాం. కేవలం మంచివారు అనేది కూడా మనం ధ్యానించాలి. కేవలం మంచివారు అంటే మిమ్మల్ని ఎక్కడ కొట్టి చూసినా మంచితనం తప్ప ఇంకొకటి రావట్లేదు అంటే మీరు అన్ని సమయాల్లో మంచివారు. టైటిల్ అదన్నమాట. దేవుడు అవకాశం ఇస్తే వచ్చే వారంలో ఆ టైటిల్ మీద నేర్చుకుందాం. అన్ని సమయాలు అంటే ఏ సమయాలు? మన సమయాలే. అక్కడ మనం ఏం మాట్లాడతాం? నేను మంచివాడిని అనుకుంటున్నావా? కాదు కదా. అందుకే దాని గురించి విందాం మనం. నేను అసలే మంచివాణ్ణి అంటారా? చూసారా, మనం కేవలం మంచివారుగా ఉన్నామని రూఢీగా మనమే నమ్మట్లేదు. మనమే చెప్తున్నాం నేను అసలే మంచివాణ్ణి కాదు అనేది వచ్చేస్తుంది. చూసారు, ఎక్కడొస్తుంది? పరీక్షించబడినప్పుడు, శోధించబడినప్పుడు. ఇక్కడేమో రూఢిగా నమ్ముతున్నాడు. మీరు అన్ని సమయాల్లో మంచితనాన్ని పైకెత్తేవారు. మంచి యొక్క శక్తి మీకు తెలుసు. మనం ఎందుకు కొన్నిసార్లు అటువంటి తప్పిపోయే పరిస్థితుల్లోకి వెళ్తామంటే, ఎక్కడో మంచితనములో ఉన్న శక్తి మనలో ఏదో విభాగములో ఆ జీవం పని చేయట్లేదు. రక్త ప్రసరణ ఎక్కడ పనిచేయదు, అక్కడ ఏమైపోద్ది? అక్కడ జీవం పనిచేయదు, అది కదలిక ఉండదు, అక్కడ ఏం అందదు, జీవం అందదు. అలా మంచితనం యొక్క శక్తి ఎక్కడ అందట్లేదో అక్కడ మనము తత్తరపడుతున్నాం. అక్కడ మన స్థిరత్వాన్ని కోల్పోతున్నాం, కదిలిపోతున్నాం. ఇవన్నీ కూడా మనం ధ్యానించాలి. మనకు సమయము ఎక్కువ లేదు గనక ఇవి కూడా ఉన్నాయి. తర్వాత మరలా అదే మంచితనం అన్న దాంట్లో రూఢిగా నమ్ముతున్నాడు ఈయన. మరి మనల్ని అలా నమ్ముతున్న వారి ఎదుట మనం ఎలా ఉన్నాం? ఇవన్నీ కూడా ఒకటే అంశంలో, అంటే ప్రతి దాంట్లో కూడా ఈ లాస్ట్ అంశం వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దాటి పరిగెత్తి ఏం పొందుకుంటారు? ఉండి పొందుకోవాలి కదా. ఆహారాన్ని తింటూ నములుతూ అక్కడే జీర్ణశక్తి కొరకైన కార్యం చేస్తూ అక్కడే దాని రుచిని ఆస్వాదిస్తూ ధ్యానం. అంతేకాని మొత్తం మింగేద్దాం, మొత్తం టకటకటకటకటక చదువుకుంటూ పోదామంటే ఏం లోపలికి వస్తుంది? ఏం శక్తిని మనం పొందుకుంటాం? ఏ విడుదల లోపల? అర్థమవుతుందా? అది మనం గ్రహించాలి. నీట్ ఎగ్జామ్ గురించి కొన్ని విషయాలను చూస్తున్నప్పుడు ఏమర్థమైందంటే, 100 మార్కులు ఉన్న వ్యక్తిని 200 మార్కులకు తీసుకురావడానికి టార్గెట్ పెట్టుకుంటే బాగుంటుంది. లేదు, 100 మార్కులు ఉన్న వ్యక్తికి 500 టార్గెట్ పెట్టుకుంటారు. వాళ్ళకు 150 కూడా రాకపోవచ్చు. వీళ్ళు మాత్రం వీళ్ళ టార్గెట్ వీళ్ళదే. 500, 600 వాళ్ళ టార్గెట్ వాళ్ళదే. కాబట్టి వీళ్ళు అతన్ని 200 కూడా తీసుకురాలేరు. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ ఏంటి? మొత్తం చెప్పినాం, అది కావాలి వాళ్ళ టార్గెట్. అటువంటి విధానములోనే మనం మనస్సు వికసించుట, దైవ జ్ఞానము మనలోనికి వచ్చి నివసించుట అనేది జరగకపోయినప్పుడు లోపములు అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్న, నా సహోదరులారా, మీరు కేవలము మంచివారు. మీరు కేవలము మంచివారు. మంచితనమును గురించి మనం మంచివారుగా ఉండాలి. నేను అసలే మంచివాడిని అనేదే మనము
లోపల నుండి కూడా ఉండాలి. దేవుడు తన మంచితనాన్ని నాలో స్థాపించాడు. దేవుడు నాలో ఉన్నాడు. దేవుడు నాలో ఉన్నాడు. దేవుడు తన రక్తంతో నన్ను కడిగాడు. నాలో చెడుతనం అంతటిని తొలగించాడు. మంచి కొరకైన వ్యక్తిని నాలో స్థాపించాడు. జీవించు వాడను నేను కాదు. అలా చెప్పండి. జీవించువాడను నేను కాదు. ఎవరు జీవిస్తున్నారు? దేవుని కుమారుడు నాలో జీవిస్తున్నాడు. దేవుని కుమార్తె నాలో జీవిస్తుంది. దేవుని స్వరూపం నాలో జీవిస్తుంది. ఒక గర్భంతో ఉన్న స్త్రీ ఏ విధంగా ఉంటుంది? నాలో ఒక బిడ్డ ఉన్నాడు. నేను గంతులు వేయకూడదు, నేను పరిగెత్తకూడదు, నేను అందరిలాగా అందరిని చూసి వారిలాగా నేను లేను. నేను ఒక జీవాన్ని కాపాడాలి, నేను ఒక స్వరూపాన్ని కాపాడాలి. మీకు అర్థమవుతుంది కదా? మనలో దేవుడు తన పోలికను మనలో పెట్టాడు కాబట్టి తన మంచితనాన్ని మనలో స్థాపించాడు. మనలో ఉన్న చెడుతనం అంతటిని తొలగించాడు. చెడుతనం అనేది మనకు ఎంత బాధో మనకు తెలియట్లేదు అసలు. చెడు ఎవరికో చెడు కాదు, నీకు కూడా అది చెడే. విషయం ఎవరికో విషయం కాదు, నీకు కూడా అది విషయమే. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. దాని గురించి మనం నేర్చుకుందాం తర్వాత. అది మొదట మనల్ని బాధిస్తుంది. ఏదైతే మనలో ఆ మంచితనం కాంతి ఉంటుందో అది మనకు పడదు, మన ఆత్మకు పడదు, మనలో ఉన్న దేవుని స్వభావానికి అది పడదు. దానివల్ల మనం కృంగిపోతాం, దానివల్ల మనం నొప్పిని అనుభవిస్తూ ఉంటాం. ఏంటా నొప్పి? అదే ప్రేమ ఉందనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం? తల్లిదండ్రులకు ఎటువంటి ప్రేమ? తల్లిదండ్రుల ప్రేమ పరిపూర్ణమైంది ఈ లోకంలో మనం తీసుకున్నప్పుడు. భార్య భర్తల ప్రేమ కంటే తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది. భార్య భర్తలుగా ఉన్నప్పుడు ప్రేమించడం కాదు, ప్రేమించబడడం గొప్ప అంటారేమో. ఉదాహరణకు నేను ఖచ్చితంగా ఇదే అని స్థాపించట్లేదు, ఉదాహరణకు. కానీ తల్లిదండ్రులు అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటి. ప్రేమ అంటే ప్రేమించబడడం కాదు, ప్రేమిస్తూనే ఉండడం. ప్రేమ అంటే కుమార్తె పట్టించుకోపోయినా, కుమారుడు లెక్క చేయకపోయినా నవ్వుతూ ఉండడం. అర్థమవుతుందా? తల్లిదండ్రుల ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ లెక్క చేయకపోయినా, ఎదిరించినా వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. వెంటనే కోపం తెచ్చుకొని ఏంటి నువ్వు అసలు ఎలా ప్రవర్తిస్తున్నావు అనే దానికంటే కూడా వీళ్ళ పిల్లల్లో నుండి అందరికంటే ఎక్కువ ప్రేమను అనుభవించే వాళ్ళు అందరికంటే ఎక్కువ గాయపరుస్తున్న వాళ్ళలో సహనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రేమ అంటే చూసారా మీరు? దాని పరిపూర్ణత మీరు చూసారా? అందుకే దేవుడు వాక్యంలో ఆ విషయాన్ని తీశాడు. దేవుడు తన ప్రేమను వారితో పోల్చాడు. వారిలోని ప్రేమ అప్పుడు అర్థమవుతుంది. ప్రేమించకున్నా ప్రేమించడమే అది ప్రేమ అని వాళ్ళు తెలుసుకున్నారు. ఎవరు? తల్లిదండ్రులుగా మారిన వాళ్ళు తెలుసుకున్నారు. దాన్ని వారు చూపిస్తూనే ఉన్నారు గనక పిల్లల ప్రవర్తన వారిని కొంచెం బాధిస్తుందేమో కానీ కృంగుదల్లోనికి తీసుకెళ్ళదు. వారు ప్రార్థన చేస్తారు. వారికి ఎంత ఓపిక ఉందంటే వారు మనం మాట్లాడిన మాటలు అసలు లెక్క చేయరు. ఎందుకు తెలుసా? చూడండి, ఒక క్యాలిక్యులేటర్ తప్పు చూపించింది అనుకోండి, చెత్తబుట్టలో వేస్తాం. 2 × 2 అది 8, అది 10 చూపించింది అనుకోండి, ఇక అది పనికిరాదని అర్థం. కానీ కుమారుడు 2 × 2 6 అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? నవ్వుతాం. ఎందుకంటే ఇతడు తెలుసుకుంటాడు. ఇతడికి ఏముంది లోపల? ఓ మస్తు తెలుసుకునే అంత ఉంది, చాలా బోల్డ్ అని తెలుసుకుంటాడు ఇతడు. ఇతనిలో ఉంది అని సహనం కలిగి ఉంటా. అది మనం గుర్తించాలి. కాబట్టి ప్రేమను గురించిన విషయాల్లో వారికి వ్యతిరేకత ఉండదు, వారికి ఓపిక ఉంది. కాబట్టి ఎంతైనా సహిస్తారు, ఎంతైనా ఓర్చుకుంటారు, ఎంతైనా నిరీక్షిస్తుంటారు. కాబట్టి బాధ ఉండదు వారికి. అంటే సాధారణమైన బాధ ఉంది, కానీ ఇతరులు ప్రేమ లేని వారికి ఉన్నంత నొప్పి వారికి ఉండదు. ఎందుకు తెలుసా? ఆ నొప్పినంతటిని మాయించేసి నా కుమారుడు నా కుమార్తె వారు ఎదుగుతారు, గొప్పవారు అవుతారు, మారుతారు, మనం ఎన్నిసార్లు ఓడిపోలేదు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏముంది? సహనం ఉంది. మీకు అర్థమైంది? ఏలియాకి అక్కడ సహనం కొంచెం తక్కువైంది కనుక అది ఆయన ఎంత బాధించిందో తెలుసా? ఇక బ్రతకకూడదు అనేంతగా. తర్వాత నేను గొప్పవాడినా నా పితరుల కంటే
ఆ రోషమేది, ఆ పౌరుషమేది, ఏం జరిగింది? ప్రార్థనలోనే ఉన్నాడు, ప్రార్థన పరుడుగానే ఉన్నాడు. అంత బాగుంది. పరలోకం బాగుంది, భూలోకంలో కూడా బాగానే ఉంది. వాళ్ళు శత్రువులు, వ్యతిరేకులు, వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళు నిన్నెట్లున్నారో మొన్నెట్లున్నారో ఈ రోజు అలా ఉన్నారు. కానీ ఏలియా నిన్నెట్లున్నాడో మొన్నెట్లున్నాడో అలా ఈ రోజు లేడు. మీకు అర్థమైందా? నీకేమైంది? నువ్వే కదా అందరికంటే బాగుండాలి. మంచితనం లేనిది ఉంది చూసారా, అది మనల్ని బాధ పెడుతుంది. కాబట్టి మంచివారు, మీరు కేవలం మంచివారు. మనలో మంచితనం ఉండడం ద్వారా ఎంత పెద్ద విషయాన్నైనా మనం సులువుగా దాన్ని కంట్రోల్లోకి తీసుకుంటాం. అది మీరు గ్రహించాలి. అలాగే ఎంత పెద్ద విషయానికైనా ప్రార్థన అంటున్నాం తెలుసా? ఎందుకు? దేవుడు మంచివాడు, అన్నిటినీ నిర్వహించేవాడు. ఆయన మంచితనమే ప్రతి వ్యక్తి ఆయన దగ్గరికి రావడానికి కారణం. ఇది మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు మనలో మంచిని స్థాపిస్తూ ఉన్నాడు. మనం మంచివారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనలో ఉన్న చెడుతనం మన అంతటిని కూడా దేవుడు తొలగించాడు. ఆ విషయాన్ని గుర్తించాలి. దాని కొరకు కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అన్యాయమును తొలగించుకునేవాడు మంచివాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అన్యాయం తొలగించుకుంటే మనం కూడా మంచి వాళ్ళం అవుతాం. ఎవరైనా నేను మంచివాడిని కాదనుకుంటే నీలో ఉన్న అన్యాయం ఏదో కనిపెట్టు, తొలగించుకో, నువ్వు మంచివాడివి. హల్లెలూయా. మీకు అర్థమవుతా? మీ మనస్సాక్షి నిందిస్తూ ఉన్నా మీ మనస్సాక్షితో గట్టిగా మీరు మాట్లాడవచ్చు. అదే దేవుడు నాకు నేర్పించిన విషయం. దేవుడు మన హృదయం కంటే అధికుడు. చూసారా? ఆ మాట చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దదే. అది దేవుడు నా మనస్సు కంటే గొప్పవాడు. నా మనస్సు నేను గణపరచాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పింది చేస్తే ఇది సరవుతుంది. మీకు అర్థమైంది కదా? కాబట్టి అన్యాయం తొలగించుకునేవాడు మంచివాడు అనే విషయాన్ని గురించి మనం విన్నాం. రెండవదిగా, అన్యాయమైనది కోరనివాడు, న్యాయము కాని దాన్ని ఆశించనివాడు, లేక న్యాయము కాని దాన్ని తృణీకరించేవాడు, న్యాయముగా రాని దాన్ని న్యాయంగా రావట్లేదు అనుకున్న దాని పట్ల న్యాయముగా ఇది రావట్లేదు అనుకునే దాన్ని తృణీకరించేవాడు మంచివాడు. ఇందులో చాలా విషయాలు ఈ అంశానికి సంబంధించి. ఇది న్యాయంగా రావట్లేదంటే అది నాకు అక్కర్లేదు, అది నాకు వద్దు అని చెప్పగలగాలి. అది ఎటువంటి విషయమైనా. న్యాయంగా రాపోయినా వస్తుంది కదా, రానివు అనుకుంటే అక్కడే సమస్య ఉంది. న్యాయముగా రాని దాన్ని నీవు కోరవద్దు. అది నీ క్షేమాన్ని తలక్రిందులు చేస్తుంది. అది నీ గమ్యాన్ని చేరకుండా చేస్తుంది. అది దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆశలను చల్లారుస్తుంది. అంతేకాదు, దేవుడు నీకిచ్చిన వాగ్దానాలను నువ్వు చేరుకోకుండా నిన్ను అడ్డగిస్తుంది. న్యాయంగా రావట్లేదన్న దాన్ని కోరకూడదు. లేక వచ్చే దాని విషయంలో దీనికి నీవు అబద్ధమాడాలి, మోసం చెయ్యాలి అంటే సరే అనకూడదు. ఏం చెప్పాలి? నో అని చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అక్కడే చెడు ప్రవేశించి మంచివారు ఏమవుతున్నారు? చెడ్డవారు అవుతున్నారు. అక్కడి నుండి వెనకకు చూడండి, వాళ్ళు చాలా మంచివారు. కానీ ఎప్పుడైతే దాన్ని కోరారో ఎటువంటి ప్రమాదం. యోవాబు జీవితాన్ని చూడండి, ఎంత అద్భుతమైన వ్యక్తో తెలుసా? 2-3 వారాలు ధ్యానించే అంత ఉంటుంది ఆయన గురించి. కానీ ఎప్పుడైతే అబ్నేరు విషయంలో, ఎప్పుడైతే తన సహోదరునికి దావీదు ప్రాముఖ్యత ఇస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత దాన్ని అంగీకరించలేకపోయాడు. ఆ స్థానం నాకు కావాలి, ఆ స్థానం కావాలంటే ఇతన్ని లేపేస్తే నన్నే ఆ స్థానంలో పెడతాడు అని అనుకున్నాడు. చూడండి ఎటువంటి విషయం, ఎటువంటి వ్యక్తి అసలు అతను. దావీదును ఆదరించిన వాడు, అండగా నిలబడ్డవాడు, అటువంటి వ్యక్తి. కాబట్టి అనేకుల జీవితాల్లో న్యాయముగా రాని దాన్ని ఆశించి కావాలనుకొని అక్కడే దేవుని నుండి దూరం అయ్యారు. లేక దేవునితో నడక ఆగిపోయింది. మనది ఎక్కడైనా ఆగిపోయి ఉంటే వెంటనే మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఎర్రర్ను సరి చేసుకున్నట్లయితే, ఎక్కడైతే ఒకవేళ ఎవరికైనా అలా అనిపిస్తే
అలా అనిపిస్తే, మీకెవరికి అనిపించవద్దు, సంతోషం. మనం ఇక్కడ అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకునేదంతా ముందుకెళ్ళిపోవడమే దేవునితో కలిసి. అంతేకాని వ్యతిరేక విషయాల పట్ల ఆగిపోయే విషయం కాదు. దేవుడు మనల్ని సాగిపోమంటున్నాడు. దేవుడు మనల్ని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. తప్పిపోయిన కుమారుడు ఎన్నో మాటలు చెప్పాలని ఎంతో వేదనతో ఎన్ని వచ్చినా కూడా తండ్రి ఏం చేశాడు? నువ్వు అలా ఉండడం నాకు ఇష్టం కాదు, నువ్వు పశ్చాత్తాపడుతూ దుఃఖపడుతూ ఇది కాదు, సాగిపో, అది చూపించు. నాకేం కావాలి? నా కుమారుడు ఎంత ప్రయోజనకరమైన వ్యక్తి, నా కుమారుడు నా దగ్గర నుండి ఏం నేర్చుకున్నాడు, నేను ఆశించే వాటిని నువ్వు చేస్తూ కనబడు, అది ముఖ్యం. పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ అక్కడే ఇటువంటివి కాదు దేవుడు. తండ్రి ఇంట అటువంటివి కాదు. సాగిపోవడమే తండ్రి కోరుకునేది, సాగిపోవడమే. అది మనం గుర్తించాలి. మిగిలిన వారందరూ అనవసరమైన విషయాలని మాట్లాడుతూ ఉంటారు, అనవసరమైన విషయాల దగ్గర ఆపుతూ ఉంటారు. మనం సాగిపోతూ ఉండాలి అనేది మనం గుర్తించాలి. కాబట్టి అన్యాయం తొలగించుకునేవాడు మంచివాడు, అన్యాయమైనది కోరనివాడు, న్యాయము కాని దాన్ని ఆశించనివాడు, న్యాయముగా రాని దాన్ని తృణీకరించేవాడు, వద్దు ఇది నాకు అనుకునేవాడు మంచివాడు అనేది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా న్యాయముగా, మరొక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులోనే న్యాయముగా సంపాదించేవాడు మంచివాడు. న్యాయముగా సంపాదించేవాడు. ఈ న్యాయం కాని మార్గాలను గురించి చెప్తుంటారు. అడ్డదారులు 60 ఉంటాయంటారు. మీకు అర్థమైందా? అవి ఎన్నున్నా కూడా దానికి గమ్యం లేదు. సమస్య అది. ఏం లేదు? గమ్యం లేదు. బయటికి వెళ్ళకపోతే తిరిగి చావడం తప్ప ఇంకొకటి లేదు. అందుకే ప్రభువే గమ్యం, ఆయన మార్గం అంటే అక్కడి నుండి ఒక సురక్షితమైన, ఇంతకంటే సురక్షితమైన ఒక నివాసపురానికి చేర్చేదాన్ని ఏమంటారు? మార్గం అంటారు. అలా చేర్చకుండా దారిలాగా కనిపించేవన్నీ దొంగ మార్గాలు. అందులో పోయేది లేదు ఇక అటు. అది కనబడుతుంది మార్గంగా, కానీ దానికి ఏం లేదు? గమ్యం లేదు. అది ఇంకొక సురక్షితమైన స్థలంలోనికి తీసుకుని వెళ్ళట్లేదు. మధ్యలో ఆగిపోయే ఈ రోడ్లన్నీ కొన్ని నిజానికి రోడ్లు కాదు, అవి మోసం. అది మనం గుర్తించాలి. కాబట్టి న్యాయముగా సంపాదించేవాడు మంచివాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దానికి వ్యతిరేకంగా ఆహారం విషయంలో కానీ, ఆ ఆస్తుల విషయంలో కానీ, అనేకమైన విషయాల్లో వాక్యంలో వ్రాయబడి ఉంది, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేస్తాడు అని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. అలాగే మరొక చోట మనం చూసినట్లయితే 20వ అధ్యాయము సామెతల గ్రంథములో 17వ వచనం, మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. కాబట్టి వాళ్ళు ఇట్లా కాదు, ఇట్లా సంపాదిస్తే ఇంపుగా లేదు. సైతాన్ మార్గాలు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడే ఇంపు ఉంది. ఏంటి ఇంపు? అలాంటివన్నీ కూడా కొటేషన్లు ఉన్నాయి వాటి కొరకు. అర్థమవుతుందా? కొటేషన్లు ఉన్నాయి. ఒక కొటేషన్ నేను చదివాను, ప్రేమ పెళ్లి వరకే అన్న కొటేషన్ చెప్పారు దాంట్లో. ఎందుకు అటువంటివన్నీ కూడా అక్కడి వరకే. దాని తర్వాత ఎదురు చూడడం ఉండదు, దాని తర్వాత ప్రేమించడం ఉండదు, దాని తర్వాత ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరుకోవడం, ఎదుటి వ్యక్తి బాధను గుర్తించడం కాదు. అంత స్వార్థమే. తన గురించి మాట్లాడడం అంత తనదే. తనకేం ఇవ్వలేదు, తనకేం లేదు, తనకేం చేయలేదు, తన కొరకు ఏం చేయలేదు, అంతా తను తప్ప ఇంకొకటి ఉండదు. అందుకే ప్రేమ పెళ్లి వరకే అనే కొటేషన్లన్నీ కూడా వచ్చాయి. అటువంటి మార్గాలన్నిట్లో కూడా మోసం, అది మోసం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇటువంటి మార్గాలు. కాబట్టి న్యాయము ఇక్కడ మనం చూస్తున్నాం, మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహు ఇంపుగా ఉండును. కానీ తర్వాత ఈ మత్తు పదార్థాలు అవి ఎలా కనబడుతున్నాయి మనుషులకు అంటే, ఈరోజు ఒకప్పుడు దాని గురించి ఎక్కడో ఏదో దేశం, ఏదో మెక్సికో అని ఏదో దేశముల గురించి మాట్లాడతాం, లేకపోతే నైజీరియా అని అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు చూడండి, ఏ ఏరియా చూసినా దాని మీదనే ఉక్కుపాదం మోపాలి అని అదే ముఖ్యమైన సబ్జెక్టుగా మాట్లాడుకునే అంతగా యువతను ఏం చేస్తుంది?
సంతోషాల కొరకు, బాధల్లో ఉన్నదే, సంతోషాల్లో ఉన్నా, జల్సా చేయాలన్నా, విందు చేయాలన్నా, ఏదైనా అదే, బాధలో ఉన్నా అదే, దేనికైనా అదే అనే పరిస్థితి ద్వారా ఎటువంటి భయంకరమైన పరిస్థితి. ఒక రాష్ట్రం గురించి విన్నాను, అందులో 90% అదే పరిస్థితి. నెక్స్ట్ 90 నుండి వారు మస్తు డెవలప్ అయిపోయి ఇతర రాష్ట్రాలన్నిటికీ సప్లై చేసే రాష్ట్రంగా తయారైందని విన్నాను నేను. ఎటువంటి పరిస్థితి చూడండి. కాబట్టి ఏంటి దాంట్లో కనిపిస్తుంది, తర్వాత అంతా మోసమే. ఏం చేసావు, ఏం సాధించావు, ఉద్యోగం సరిగ్గా చేస్తున్నావా, కుటుంబ జీవితం సరిగా ఉందా, నీ పిల్లల్ని పట్టించుకుంటున్నావా, భార్య భర్తల సంబంధాలు బాగున్నాయా, మరి ఏంటి వ్యవహారం అంతా, ఏం ఉద్ధరిస్తాను ప్రపంచం అంతా తిరగడానిక? నీ ఇంటిలో ఫలము లేదు, నీ మనస్సులో శాంతి లేదు, ఫలము లేదు. మనుషులు ఏర్పాటు చేసుకున్న మార్గాలన్నీ వారి జీవితాన్ని ఏం చేస్తున్నాయి, నిరీక్షణ లేకుండా చేస్తున్నాయి. కాబట్టి దేవుడు ఎటువంటి అద్భుతమైన విధానాలు మన కొరకు ఏర్పాటు చేశారు. న్యాయముగా సంపాదించుట, ఇక్కడ మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహుయింపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. పిమ్మట అనేది ముఖ్యం. తెలివి ఉన్నవాడు, నిజంగా దేవుని జ్ఞానం ఉన్నవాడు తర్వాత ఏంటి అని అడుగుతాడు. ఇది ముఖ్యమైన విషయం. తరువాత సంగతి ఏంటి, తరువాత దాని ఫలం ఏంటి, ఫలము కావాలి. మనుషులందరూ కూడా ప్రయత్నం, ఆయన చెప్పాడు, ఈయనోడు చెప్పాడు, అందరు చెప్పేవన్నీ కూడా అవి లాస్ట్కి వెళ్తాయో లేదో వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు చెప్పేది అక్కడుండి చెప్తున్నాడు. ఎక్కడ? గమ్యములో ఉండి, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు. ఆయన చెప్పేది ఆ ప్రయత్నాలు కాదు, ట్రై చేయి, ఇట్లా ట్రై చేయి, అట్లా ట్రై చేయి, అందరు చెప్తూ ఉంటే అది సక్సెస్ అయింది నీకు తెలుసా? ఏంటి, నా జీవితాన్ని అంతా ప్రయత్నాలతోనే నింపేద్దాం అనుకుంటున్నావా? మనుషులవన్నీ ఈ విధంగా ఉంటాయి. కానీ దేవుడు దాని రిజల్ట్ను చూసి ఆయన చెప్తాడు, అక్కడుండి చెప్తున్నాడు ఆయన. అది మనం గ్రహించాలి. కాబట్టి న్యాయముగా సంపాదించుట, యాకోబు న్యాయంగా సంపాదించడానికి ఏం చేశాడు చూడండి. మనం మొదటిది కూడా ఆలోచించాలి. ఏసేవు దగ్గర నుండి ఎలా పొందుకున్నాడు? నిన్ను ఒకటి అడుగుతాను, అదేందో నువ్వు నన్ను అడగొద్దు, నువ్వు ఇస్తానని మాత్రమే చెప్పాలి, నువ్వు ఇస్తానంటేనే చెప్తాను అన్నాడా? అసలు యాకోబు పోరాటం ఎప్పటి నుండి స్టార్ట్ అయిందో మీకు తెలుసా? అక్కడికి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. గర్భములో నుండి. ఈ గర్భములో 2 జనముల మూల పురుషులు యుద్ధం చేస్తున్నారు. దేవుడు చెప్పాడు, అసలు సంగతి ఏంటి, ఎవరికి లేదు, ఏంటి విచిత్రమైంది. అలాగైతే బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంది కదా. ఏంటి విచిత్రమైన పరిస్థితి అంటే, జరుగుతున్నది నీకు తెలియదు. దేవుడు చెప్పాడు అక్కడ. యాకోబు పోరాటం అది. నువ్వు మనుషులతో పోరాడి గెలిచావన్నాడు. మోసము చేసినట్టుగా అనిపించే దాన్ని కూడా దేవుడు రాశాడు, మోసపుచ్చిన వాడాయను అని రాశాడు దేవుడు. ఎందుకు? లాబానుకు చెప్పకుండా తన కుమార్తెలను అక్క నుండి తీసుకుని వెళ్తున్నప్పుడు లాబానుకు చెప్పలేదు గనక మోసపుచ్చిన వాడాయను. మోసం చేశాడు కాదు, అలా అయ్యాడు. ఎందుకయ్యాడు? తన భయముతో. అందరిని తీసుకొని నన్ను ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా పో అని గెంటేస్తాడేమో అన్న భయంతో అతడు అలా వెళ్తున్నాడు. మోసం చెయ్యాలని కాదు, మోసపుచ్చిన వాడాయను అని ఉంది వాక్యంలో. సరే, అతను న్యాయముగా ఆ వివాహం చేసుకునే సందర్భం వచ్చింది. అడిగాడు, వివాహం కొరకు అడిగాడు. అలాగైతే నా కుమార్తెని ఇవ్వడం నాకు ఇష్టమే, 7 సంవత్సరాలు నా దగ్గర పని చేయి, ఇదే నేను నీ నుండి కోరుతున్నాను అని చెప్పాడు. కుమార్తెని ఇవ్వాలంటే కోరుతూ ఉన్నాడు. కుమార్తెని ఇవ్వడానికి అంగీకరించిన తండ్రి కోరేదాన్ని కుమార్తెను చేసుకునేవాడు చెయ్యాలి. ఇది నియమం. సరే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుని 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. మన సబ్జెక్టు, మనకు సమయం అయిపోయింది, నేను ముగించాలి. నేను ఇంకా చివరి అంశంలోకి రావాలి, సమయం అయిపోయింది, నేను త్వరపడుతున్నాను. మీరు అర్థం చేసుకోనండి. 7 సంవత్సరాలు పని చేయమన్నాడు. 7 సంవత్సరాలు పని చేశాడు. పని చేస్తే రాహేలుకు బదులుగా లేయానిచ్చి వివాహం చేశాడు. మోసం చేశాడు. ఆ తర్వాత తెలిసి ఏంటి ఈ విధంగా చేసావంటే మళ్ళీ 7 సంవత్సరాలు చేయంటున్నాడు. 7 సంవత్సరాలు ఎందుకు? ఏంటంటే మామ తన కూతుర్ని ఇవ్వడానికి కొరకు 7 సంవత్సరాలు పని చేయాలా? అదే అసలు ఎక్కడైనా ఉందా? 7 సంవత్సరాలు, 7 నెలలు చాలు. ఒకవేళ సంవత్సరం, ఒకవేళ పరీక్ష అనేది మీరు చూస్తే మాక్సిమం సంవత్సరం ఉంటుంది.
మీరు ఒకవేళ ఇశ్రాయేల్ దేశంలో పరీక్షించే కాలాన్ని గురించి చూస్తే 1 ఇయర్. ఇదేంటి 7 సంవత్సరాలు ఏంటి? తన యవన జీవితాన్ని 7 సంవత్సరాలు కోల్పోవాలా, లేక 6 సంవత్సరాలు కోల్పోవాలా? అయినా సరే అన్నాడు. సరే అన్న తర్వాత మోసం చేశాడు. అయినా తర్వాత ఏమంటారు? మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడా లేదా? మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు. ఆ 7 సంవత్సరాల తర్వాత అతడు రాహేలుని ఇచ్చినందుకు మళ్ళీ నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, నీ దగ్గరే పని చేస్తాను అన్నాడు. చూసారా? అతను 14 సంవత్సరాలు న్యాయం కోసం కష్టపడ్డాడండి. ఈరోజు 14 రోజులు ఆగమంటే ఆగట్లేదు కొన్ని విషయాల కొరకు. అలా తొందరపాటు పనుల ద్వారా కొంతమంది జీవితాలు, చాలా మంది జీవితాలని చూస్తున్నాను. మరి ఏం జరిగింది? కొంచెం ఆగితే అటు తల్లిదండ్రుల నుండి ఇటు తల్లిదండ్రుల నుండి వీరికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉండగా తొందరపాటు వాళ్ళు ఉన్న పాపం వాళ్ళు బయట పెడుతుంది. నాకైతే అదే అర్థమైంది. అంత ఓకే ఉన్న తర్వాత ఎందుకు ఈ తొందరపాట్లు పనులు అంటే వాళ్ళలో ఉన్న పాపం వాళ్ళను బయట పెడుతుంది, పట్టుకుంటుంది వాళ్ళు తప్పు ఉందని తెలియజేస్తుంది. అది మనము చూస్తున్న విషయాలు కాబట్టి గ్రహించాలి. నిజముగా యాకోబు ఎన్ని సంవత్సరాలు అండి? 14 సంవత్సరాలు. ఇంకా 6 సంవత్సరాలు ఇచ్చాడు. వెళ్ళి తన కోసం సంపాదించకుండా అక్కడే తన మందల కొరకు 7 సంవత్సరాలు చేయడానికి నిశ్చయించుకుంటే 6 సంవత్సరాల తర్వాత ఒక సమస్య వచ్చింది కాబట్టి 6 సంవత్సరాలు చేశాడు. ఎందుకు చేశాడు? కృతజ్ఞత. మోసం చేసినోడికి ఏం కృతజ్ఞత? అతడు మోసగాడైనా నేను కృతజ్ఞత పరుణ్ణి. యాకోబు సరే 14 సంవత్సరాలు దేనికోసం అండి? న్యాయం. 7 సంవత్సరాలు న్యాయం అనుకుంది, అది కూడా ఎవరికి లేదు, ఈయనకే ఉంది. సరే 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు ఎందుకు? న్యాయం కోసం, న్యాయంగా సంపాదించుట కొరకు. యవ్వన కాలంలో 14 సంవత్సరాలు పోగొట్టుకునేవాడు ఉన్నాడా? ఎవరన్నా ఉన్నారా? మీరు చెప్పండి. మనల్ని చెప్పమంటే మనంత భక్తిపరుడు ఎవరు లేడు అంటాడు. 14 సంవత్సరాలు నువ్వు నీ జీవితంలో, నీ యవ్వన జీవితంలో నువ్వు పోగొట్టుకుంటావా? ఎటువంటి కష్టం తెలుసా? అది ఎటువంటి కష్టాన్ని అనుభవించాలి తెలుసా? అది ఎంత భయంకరమైన విషయం, ఎంత కష్టపడ్డాడు, ఏ విషయాలు, అవన్నీ కూడా మన వాక్యంలో చూస్తాం. కాబట్టి న్యాయంగా సంపాదించేవాడు మంచివాడు అండి. న్యాయంగా సంపాదించేవాడు ఎవరు? మంచివాడు. న్యాయాన్ని ప్రక్కన పెట్టేవాడు మంచివాడు కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే తన పనిలో శ్రద్ధ గలవాడు, కష్టపడేవాడు మంచివాడు. నిపుణత కావాలి, సమర్పణ కావాలి. పనిలో ఏం కావాలి? నిపుణత, సమర్పణ కావాలి. దేవుని వాక్యం చెప్తుంది, తాలిమి లేక పని చేయు వానికి నష్టమే కలుగుతుంది. శ్రద్ధ గలవాడు ముఖ్యం అన్నాడు అక్కడ. ఆలోచించి పని చేయాలి. ఎలా నా పనిని చేయాలి అని ఆలోచించి పనిలో శ్రద్ధ కావాలి, నిపుణత కావాలి, సమర్పణ కావాలి. యాకోబు యొక్క పనిని గురించి చూస్తాం. ఆదికాండం 31వ అధ్యాయం 38 నుండి 40 వరకు అతడు చెప్తున్నాడు. ఒకసారి చూద్దామా అతడు ఎట్లా కష్టపడ్డాడో. 31వ అధ్యాయం 38 నుండి, ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకొని పోయే పరిస్థితి ఉన్న ఇతడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. ఏంటండి, అందరూ తీసుకుంటున్నారు కదా, అందరు చేస్తున్నారు కదా, కానీ నేను చేయలేదు. మరి ఏం చేశాడు? ఆ మందంతా తాను కష్టపడిన తన ఆహారాన్ని ముట్టుకోవడానికి ముందుకు రాలేదు. దాని మీద లేదు అతనికి, పని చేసే దాని మీదనే ఉంది. దుష్ట మృగముల చేత చీల్చబడిన దాన్ని నీ యొద్దకు తేక నష్టం నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దాన్నేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఎటువంటి జీవితం! అతడు ఏం చేస్తున్నాడండి? సుఖాన్ని వెతకట్లేదు, కష్టపడుతున్నాడు. దేని కొరకు? అదే మంచితనం. ఆ మంచితనానికి ఇక్కడ కాదు, పరలోకమే నీకు స్వాగతిస్తుంది. 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలే నీ కోసం ఎదురు చూస్తున్నాయి. దేవుడు నిన్ను సంతోష పెట్టుట కొరకు పిలుస్తున్నాడు. వాటిని గురించి అలా చెప్పాల్సి వస్తుంది, ఆ దినములు, ఆ సంవత్సరాల గురించి. అటువంటి కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పనిలో శ్రద్ధ గలవాడు మంచివాడు. చివరిగా బాధల్లో ఉన్నవారిని కరుణించేవాడు మంచివాడు. ఇవన్నీ కూడా మొదట మంచితనానికి సంబంధించిన విషయాలు. ఇంకా మనం నేర్చుకోవచ్చు. మంచివారితో ఉండాలి.
మంచివాడు మంచిని అడాప్ట్ చేసుకోవాలి, మంచితనంతో కలవాలి, మంచిని గుర్తించాలి, మంచిని మెచ్చుకోవాలి, మంచితో సపోర్ట్గా ఉండాలి. అప్పుడు నీలో మంచి వారితో ఉన్నప్పుడు నీలో మంచితనం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది మనం గ్రహించాలి. మంచివాడు మంచి వారిని సపోర్ట్ చేయకుండా మంచి వారితో లేకపోతే ఈ లోపు బలహీనమైన సమయం చూసి చెడ్డవాళ్ళని ఎంటర్ చేస్తాడు సాతాను. ఎట్లా గడుపు దేవుని వర్క్ నువ్వు దేవుని ప్రేమను తృణీకరించావు కదా, దేవుడు నీకు ఇచ్చే ప్రమోషన్ను నువ్వేం చేసావు, మంచి వారితో ఉండే అవకాశాన్ని నువ్వు కోల్పోయావు కదా, అయితే ఇప్పుడు నీకు చెడ్డవాడిని నేను ఎంటర్ చేస్తాను, సైతాను తన పని చేస్తాడు. అప్పుడు ఏమైపోద్ది, దిగజారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరిగా మనం చూస్తున్నాం, బాధల్లో ఉన్న వారిని కరుణించేవాడు మంచివాడు. బాధల్లో ఉన్న వారిని కరుణించుట అనేకమైన విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఒక 5 నిమిషాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో బాధల్లో ఉన్నవారు 2 రకాలు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఒకటి కొదువులో ఉన్నవారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ ఉన్న ఆ విషయాలు మనకు తెలుసు కదా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. అది బాధలో 2 రకాలు. ఒకటి అధికమైన భారము, అది రెండో విషయము. మొదటిది కనీస సౌకర్యాలు లేకుండా బాధపడుట. తినడానికి ఆహారం లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, ఎండకు ఎండిపోవడం, మంచుకు తడిసిపోవడం, వర్షానికి తడిసిపోవడం, చలికి బాధపడడం, ఇటువంటి కనీస సౌకర్యములు లేని పరిస్థితిలో ఉండడం మొదటి విషయం అయితే, రెండవది వారు మోయలేని భారం వారి మీద పడడం. ఏదైనా కావచ్చు, వారి అజ్ఞానం కావచ్చు, వారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం కావచ్చు, వారితో ఉన్న వారు మోసం చేయడం కావచ్చు. అధికమైన భారం ఎలా పడుతుందని మీకు తెలియకపోతే, ఇతరులను నీచంగా తృణీకారంగా వారి బరువును కనీసం కదిలించకుండా మీరుంటే బరువు ఎట్లా పడుతుందో చూపించాల్సి వస్తుంది దేవుడు. అలా కాదు, మనము సరైన స్థితిలో ఉండాలి, దేవుని ప్రేమతో నింపబడిన వారుగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34 నుండి మనం చూస్తున్నాం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. ఎవరి కొరకు? వీళ్ళ కోసమే అట ఈ రాజ్యాన్ని స్థాపించింది దేవుడు. వీళ్ళెవరు? నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. ఆకలి కొనగానే ఏం చేశారు? భోజనం పెట్టారు. చూసారా? మనం ఏం చేస్తామండి? నీళ్ళు కూడా దొరకనంత చిల్లర వేసి కడుపు నిండా తిను అంట. ఇక అర్థమైందా? ఏంటి, కడుపు నిండా భోజనం వస్తుందా? నువ్వు కరుణించిన నీ కరుణకు, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. దప్పిగొంటుంటే దాహం ఇవ్వాలంటే ఆ నీళ్లు దొరికే స్థలం చాలా దూరంగా ఉంది. వెళ్ళి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుండి తీసుకొని రావాలి. రిబ్కా ఏం చేసిందండి? ఎంత ఆశ్చర్యం కదా! అతనికే కాదు, ఆ ఒంటెలో కూడా నీళ్లు చేది పోస్తానని అసలు అనడం, ఆ మంచిని దేవుడు అక్కడ ఆ మంచి ద్వారా సెలెక్ట్ అయిపోయింది. చూసారా? దేనికి? తరతరాల ఆశీర్వాదములోనికి ఈమె కూడా వచ్చేసింది. చూడండి. కాబట్టి నిజముగా ఆశ్చర్యం. ఇక్కడ మనం చూస్తున్నాం, నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహమునకు ఇచ్చితిరి. పరదేశినయుంటిని, చేర్చుకొంటిరి. పరదేశిగా ఉంటే పాపం ఎవరు లేరేమో అని మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరు లేకపోతే ఎక్కడుండాలో అడ్రస్ నీకు తెలుసు. అడ్రస్ చెప్పు. ఏదో ఒకటి నువ్వు చేయొచ్చు. దాటిపోతూ ఉంటాం మనము అనేక సార్లు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, వీరు దాటిపోలేదు. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరునయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. మనం బట్టలు ఇచ్చిన వాళ్ళు అట్లనే ఉంటారండి. మొదట ఇచ్చిన తర్వాత మాట్లాడు నువ్వు. ఎందుకంటే ఒకడికైనా చేయలేదు అన్న లిస్టులో పోతే ఒకడికైనా చేసి మాట్లాడు. చాలా మంది చేయకుండా మాట్లాడుతుంటారు. ఎంతమందికి చేసావు ముందు చెప్పు ఎంతమందికి చేసా. చాలా మంది దీని గురించి చదివి వెంటనే వ్యతిరేకంగా, నువ్వు చేసి మాట్లాడు. చేసి, అది మనం చూస్తున్నాం. చేసిన వ్యక్తులను దేవుడు ఏం చేస్తున్నాడో చూస్తే ఆశ్చర్యం. చేసిన వాళ్ళను దేవుడు ఏం చేశాడు సాక్ష్యాలు వింటుంటే నాకెంతో ఆశ్చర్యం. అది మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరునయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు
వచ్చితిరి, చెరసాల్లో ఉన్నాను, నా దగ్గరకు వచ్చారు. చూసారా, విడిపించడానికి కాదు, పలకరించడం చేతనవుద్ది, అది చేయడానికి వచ్చారు. ఇవి మనం చూస్తున్నాం ఈ విషయాలు. కాబట్టి మొదటిగా బాధలో ఉన్న వారిని కరుణించేవాడు మంచివాడు. బాధల్లో మొదటిగా మనం చూస్తున్నాం కనీస అవసరతలు లేకుండా బాధపడడం. రెండోది యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 58వ అధ్యాయంలో 6 నుండి మనం చూస్తే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, 5వ వచనంలో చెప్పాడు, ఇలా ఉండడం ఉపవాసమా అనే విషయాన్ని చెప్పాడు. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఏంటి పశ్చాత్తాప దినం అనుకుంటున్నావా? ఉపవాస దినం అంటే దేవుని అనుగ్రహం పొందే దినం. మరి ఆయనకి ఏది ఇష్టం అది చేయకుండా నిన్ను నువ్వు బాధపరుచుకుంటే ఇది ఈ రోజే దొరికిందా నీకు? ప్రాయశ్చిత్త దినం అనుకున్నావు ఇదేమైనా? ఇది దేవుని ఇష్టాన్ని వెతికే దినం, దేవునికి ఇష్టమైంది చేసే దినం, దేవుని ఇష్టం ఏంటని ధ్యానించే దినం. ప్రభు అంటున్నాడు, మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అదా ఉపవాసం. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? అదా నేను కోరేది, అదా నన్ను సంతోషింపచేసేది. దేవుడు అడుగుతున్నాడు. జమ్ము వలె తల వంచుకొని ఒక మూల కూర్చోవడం, ప్రాణాన్ని ఆయాసపరుచుకునే పనులు చేయడం, ఇదా నేను కోరుకునేది అని దేవుడు మాట్లాడుతూ, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, కాడి మాను మోకులు తీయుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగ్గొట్టుటయో నేను ఏర్పరుచుకొనిన ఉపవాసము గదా. ఇది 2వ భాగంలో చూస్తున్నా. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట. కొంతమంది దుర్మార్గులు ఏం చేశారంటే, కొంతమందిని కట్లలో బంధించారు. నువ్వు ఇక్కడ నుండి కదలొద్దు, నువ్వు ఇలాగే ఉండాలి. చాలా మంది చూడండి, ఈ రోజున కొంతమంది కట్లలో బంధించబడ్డ, నువ్వు ఇలా ఉండాలి, ఈ జాతికి సంబంధించిన వ్యక్తిగా, ఈ తక్కువ వానిగా నువ్వు ఇలా ఉండాలి. అలా నువ్వు లేవే. మనుషులను బందీలుగా, నువ్వు ఈ పరిస్థితిలో నువ్వు ఉండాలి అని దుర్మార్గులు కట్టిన కట్లు, ఆ కట్లలో బందీలుగా ఉన్నారు, కట్ల చేత ఉన్నారు. అలాగే కాడిమాను, బరువైన కాడిని మోపి ఆ మోకులు తీయకుండా, తీసుకోలేని పరిస్థితుల్లో వారిని ఉంచితే వాటిని తీసి వారిని స్వేచ్ఛగా నడిపించండి. బాధింపబడిన వారిని విడిపించండి. ప్రభు చెప్తున్నాడు, బాధింపబడుతున్నారా? విడిపించు, వారికి అండగా మాట్లాడు, నిలబడు, అవసరమైతే వారి బాధను కొంత నువ్వు షేర్ చేసుకో అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇది నాకు ఇష్టం. అలాగే ప్రతి కాడిని ఏం చేయాలి? విరగ్గొట్టు. దేవుడు పెట్టింది కాదు ఇది. దేవుడు ఏ కాడి పెడతాడో మనకు తెలుసు కదా, అది వాక్యం. తన సులువైన తేలిక అయిన కాడిని మన మీద పెడతాడు దేవుడు. మిగిలిన ప్రతి కాడి దేవుడు పెట్టింది కాదు, దేవుడు ఉండాలనుకునేది కాదు. ఏం చేయాలి? విరగ్గొట్టాలి. ఆ కాడి నుండి వారు విడుదల పొందేదాన్ని నువ్వు చేయాలి. ఇది దేవుడు తెలియజేస్తున్న విషయం. అలాంటి వ్యక్తికి ఎంతగా దేవుడు తన శక్తిని పంపిస్తాడో అది మనం గుర్తించాలి. 5వదిగా మనం చూస్తున్నాం, బాధల్లో ఉన్న వారిని కరుణించడం. 2 విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. అందులో మనం సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. 21:13. దరిద్రుల మొర వినక చెవి మోసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చూసారా, ఎక్కడికి వెళ్ళిందో చూసారా? తాను మొరపెట్టినప్పుడు, తాను దేవునికి మొరపెట్టినప్పుడు అనుకోండి. ఇక దరిద్రుల మొర వినక, నీవు సహాయం చేయగలిగిన వ్యక్తివి, నిన్ను అడిగే వ్యక్తికి నువ్వు సహాయం చేయగలిగిన వ్యక్తివి. నువ్వు సహాయం చెయ్యగలిగిన వ్యక్తివై ఉండి నీవు సహాయం చేయకపోతే, నీకు పెద్ద సమస్య వచ్చినప్పుడు నీకు సహాయము చెయ్యగలిగిన దేవుడు ఇప్పుడు నువ్వేం చేసావనే దాన్ని చూస్తాడు. అందుకే దేవుడు చెప్పాడు కదా, మీరు చేయకపోతే మీ పరలోక తండ్రి కూడా మీ ఎడల చెయ్యడు, మిమ్మల్ని క్షమించడు అనే విషయాన్ని చెప్పాడు. మీరు ఇయ్యకపోతే, మీరు ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనేది దేవుడు వాక్యంలో మనకు తెలియజేశాడు. మంచితనం, ఇప్పుడు మనం మంచితనాన్ని అభ్యసించే వారం,
ప్రభువులోనికి వచ్చాము, ఇప్పుడు అడుగడుగున మంచితనాన్ని అభ్యసించేవారం. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, దరిద్రుల మొర వినక చెవి మూసుకునేవాడు. తాను మొర పెట్టినప్పుడు దేవుడు అంగీకరించాడు. నువ్వు వినలేదు కదా, నీవు సహాయం చేయలేదు కదా, నీకుండి చేయలేదు. నువ్వు అతని చిన్న కష్టాన్ని, అది అతని కష్టం నీ దృష్టిలో అసలు కష్టమే కాదు. నీకున్న వస్త్రాల ముందు ఒక వస్త్రము అది పనే కాదు. మరి నాకున్న 1000 వస్త్రాల్లో నేనెందుకు చేస్తాను, నాకున్న పెద్ద మొత్తంలో నేనెందుకు చేస్తానని దేవుడు అడగాల్సి వస్తుంది. అది మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని గురించి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అలాగే చేసిన వ్యక్తిని గురించి చూడండి. 41వ కీర్తనల గ్రంథం 41వ కీర్తనలోనికి వచ్చినట్లయితే ఇక్కడ చేసిన వ్యక్తి బీదలను కటాక్షించే వ్యక్తిని గురించి రాయబడి ఉంది. ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును, యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగించవు. రోగ శయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలగగా నీవే వాణ్ణి స్వస్థపరుచుదువు. చూసారా, ఈ కార్యాలన్నిటినీ స్వస్థత కలిగేంత వరకు ఆదరించుట, అలాగే స్వస్థపరుచుట, అలాగే గొప్ప చేయుట, కాపాడుట, బ్రతికించుట, ధన్యుడుగా చేయుట, ఆపదల నుండి తప్పించుట, శత్రువుల ప్రణాళికలకు అప్పగించకుండా కాపాడుట, ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే ఇతడు ఒకరికి చేశాడు, తన శక్తితో ఇతరులకు చేశాడు, తన సమయాన్ని ఇచ్చాడు, తన ధనాన్ని ఇచ్చాడు, తన తెలివినిచ్చాడు ఇతరులను కాపాడడానికి. కాబట్టి ఇతని కొరకు నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ఇది మనం గుర్తించాలి. కాబట్టి 2 విషయాలు, ఒకటి అక్కరలో ఉండడం, రెండోది బరువైన కాడి క్రింద ఉన్నప్పుడు కొంచెం బరువు తగ్గించు, నీకు చేతనైనంత. అలా నువ్వు చేస్తే, అసలు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు ఇస్తేనే కదా, దేవుడు కరుణిస్తేనే కదా. మనం ఇంకా చేస్తుంటే దేవుడు ఇంకా మనకు ఇస్తూ ఉంటాడు. కృతజ్ఞత లేకపోతే దేవుని నుండి సరఫరా ఆగిపోతుంది, ఉన్నవాడితో మనం బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి మనము మంచివారుగా ఉండుటకు పరిగెత్తాలి, ప్రయాసపడాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.